పరమేశ్వరుని ఇప్పుడు స్తోత్రం చేశారు నటరాజుని. చేసిన తర్వాత ఈ దేవతలందరితో పాటు ఈ ఋషులు కూడా ఈ చిదంబర అనే రహస్యాన్ని మాకు చెప్పవయ్యా అని అడిగారు. ఇక్కడ చిదంబర రహస్యం అడిగితే ఈయన చెప్తున్నాడు, బ్రహ్మన్ విష్ణు సురా సర్వే వ్యాఘ్రపాద పతంజలి అందరినీ పేరు పేరున పలకరించారండి స్వామి. పలకరించంటున్నాడు, శృణుత ఉపనిషద్గీతం స్థానం చైత చిదంబరం. ఉపనిషత్తుల్లో చెప్పబడిన స్థానమే నాది, అదే చిదంబరం. అంటే జ్ఞానమేవ మమ స్థానం. చిత్ అంటే జ్ఞానము, అదే నా స్థానము. జ్ఞానమే నా స్థానము, అక్కడే నేను ఉంటాను, జ్ఞానంలోనే ఉంటాను తప్ప అజ్ఞానం నాది కాదు. జ్ఞానమునందే నా స్థానము. ఏతజ్జానీత విబుధాహ, ఇది మీరు తెలుసుకోవలసింది. అయితే ఈ జ్ఞానం ఎక్కడున్నది? ప్రతి జీవుని యందు చిత్ రూపమైన శక్తి ఇదే. చిత్ అంటే ఏమిటో చెప్పాను. ఒక విషయం తెలుసుకునేటువంటి నాలెడ్జ్ కాదు జ్ఞానం అంటే, దానికి అవసరమైన కాన్షియస్ చైతన్యము, అది అనమాట. చిత్ అంటే చైతన్యము, ఇక్కడ జ్ఞానం అంటే చైతన్యము. చిచ్చక్తి ఈశ్వరుని యొక్క అనంతమైన చైతన్యము. ఆ చైతన్య శక్తి ప్రతి వారిలో ఉన్నది. అది ప్రపంచదేహే అస్మిన్ విహరామి. ఈ దేహంలోనూ ప్రపంచ దేహంలో కూడా నేను ఆ చిత్ అనబడేటువంటి ఆకాశం అనందే ఉంటాను. దీనికి ఆకాశం అనేందుకు అంబరం అంటే వ్యాపకత్వము కలది. చిత్ అనేది ఒక చోట గూడు కట్టుకుని ఉండేది కాదు, అది వ్యాపించే లక్షణం కలిగింది. కనుక వ్యాపకత్వం లక్షణం కలిగినటువంటి చైతన్యమే నా యొక్క నాట్యస్థానము, అది నా స్థానము. అది జ్ఞానస్య పర్యాయ చిచ్చబ్ద స్మర్యతే బుధై. దీన్ని నేను మీకు ముందే వివరించడం జరిగినది. తస్మాత్ భూమి హృదంతస్థం పుండరీకాంతర స్థితం. అది భూమికి సరిగ్గా ఇది హృదయ స్థానము, అది జీవుల్లో సరిగ్గా దహర స్థానము. ఈ రెండిటికి ఉన్న అనుబంధము. దహరం విపాపం గగనం చిదంబరం హివోచ్యతే తచ్చేదమిది జానిధ్వం. అదే ఇదని తెలుసుకున్నటువంటి వాడు ధరిస్తాడు సుమా అనే విషయాన్ని చెప్పి వేదాల్లో ఆగమాల్లో ఈ చిత్ స్థానాన్నే సభ అని వర్ణించారు. వేదాల్లో ఎక్కడ వర్ణించారు? నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమ అక్కడుంది. అలాగే నమ సదసే సదస్పతయే నమ అని మరొక చోట కనిపిస్తుంది. సభాపతి అని శివునికి పేరు. దేవతలు అంటే ఈశ్వరుని యొక్క శక్తులే దేవతలు. ఇక్కడ పరమేశ్వరుడు హృదయంలో ఉంటే ఆయన శక్తులన్నీ నీ శరీరం అంతా వ్యాపించిపోయే. కంటిలో చూసే శక్తి ఆయనే, చెవికి వినే శక్తి ఆయనే. యోంత ప్రవిశ్య మమవాత మిమా ప్రసుప్తాం. భాగవతంలో ధ్రువుడు చెప్పిన మాట తెలుసుకోండి ఒక్కసారి. కంటి యందు చూపు, చెవికి వినికిడి, నోటికి పలుకు, కాలికి కదలిక, చేతికి స్పర్శ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవ్వబడింది వాడుకుంటున్నాం కానీ తెచ్చుకున్నది కాదు అని. కనుక ఇవన్నీ ఏమిటి? ఇవి దేవతలు. చూపుకి సూర్యుడు అధిదేవత, చేతికి ఇంద్రుడు అధిదేవత, వాక్కుకి వాగ్దేవి అగ్ని అధిదేవత, ఇలా మనం చెప్పుకున్నాం. నాసికకి వాయువు అధిదేవత, నాలికకి వరుణుడు అధిదేవత, పాదానికి విష్ణువు అధిదేవత. ఇలా శరీరంలో ఆయా స్థానములందు దేవతలు మనకు చెప్పబడుతున్నారు. కనుక ఇప్పుడు శరీరం అంతా దేవమయం అని తెలిసిందా? ఇప్పుడు దేహో దేవాలయ అంటే తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, దేవసభ అయిందా లేదా? అయితే ఈ దేవసభ అద్భుతంగా ప్రకాశిస్తోంది. ప్రకాశం అంటే చైతన్యం. ఈ ప్రకాశానికే సంస్కృతంలో కనత్ అంటారు. కనత్ అంటే ప్రకాశము. ప్రకాశించే ధాతువుకి కనకం అని పేరు పెట్టుకున్నాం మనం. కనత్ అంటే ప్రకాశం. కనుక ఈ శరీరం ప్రకాశం అంటే చైతన్యమే. ఈ శరీరం అంతా చైతన్యం ఉందా లేదా చెప్పండి? ఉందనే అంటాం, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. కనుక ఇది కనక సభ. ఇదంతా కూడా ఈ దేవశక్తుల చేత రాజింపబడుతోంది. అంటే విశేషముగా దీనికి ఒక ప్రశస్తి. ఇది ఉన్నంతసేపే దీనికి రాజా అంటే రంజనము అని అర్థం. రంజనం, మనం మొత్తం రంజనం ఇక్కడే పొందుతున్నాం. కనుక ఇదే రాజసభ, ఇదే కనక సభ, ఇదే దేవసభ. తెలిసింది కదా. కానీ దేవతలందరూ పనిచేస్తారు, మీకు తెలుసో లేదో. నాట్యాన్ని చూస్తూ అన్నీ మర్చిపోతారు. కనుకనే నీ ఇంద్రియములు అనబడే దేవతలన్నీ నీ లోపల శివుడు చేసే నాట్యాన్ని చూడడానికి వెళ్ళాలి, బయట తిరగడం కాదు, లోపలికి వెళ్ళండి. అదే దేవతలందరూ చిత్సభలో ఉన్న పరమాత్మను చూస్తున్నారు. ఆ చిత్సభే ఈ దహరము. ఇప్పుడు చెప్పండి, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. అర్థమైంది కదా. అది ఇందులో చెప్తున్నటువంటి విశేషం. కనుక ఇక్కడ చూడగలిగిన పద్ధతిని ఈ విధంగా బోధించాడు. కనుకనే ఈ తిల్లవనం అంతా కూడా దివ్య సభతో కూడినది. తస్మాత్ తిల్లవనే తత్ర పంచక్రోశ సమన్వితే. తిల్లవనం పంచక్రోశాత్మకము, కాశీ కూడా పంచక్రోశాత్మకమే. రెండిటికి ఉన్న విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ దత్తమిష్టం హుతం వాపి సర్వం కోటి గుణం భవేత్. ఈ తిల్లవనంలో చేసిన యజ్ఞము గాని, అలాగే ఏ కర్మ గాని, తపస్సు గాని, జపం గాని కోటి గుణం భవేత్, కోటి రెట్లు ఫలితమిస్తాయి సుమా అనే విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే చిదంబర రహస్యాన్ని ఈ విధంగా బోధించాడు. అటు తర్వాత ఈ దివ్యమైనటువంటి తాండవం అక్కడ అంతర్ధానమైంది. కానీ కొన్ని వేళలు ఇక్కడ నిర్ణయించారట. ఏ వేళలో